వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి అదేవిధంగా ఇందూరు బొందిగల రజక సంఘ సభ్యులందరికీ సోదరమణులకు ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. శౌర్యానికి, ధైర్యానికి భయం అనేది లేదు అనేదానికి నిదర్శనం మహారాణా ప్రతాప్ సింగ్. వారు ఏదైతే దేశ స్వతంత్ర సమరంలో కానీ విదేశీయుల పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా ముందుకు సాగి అనేక మందికి ఆ రోజు ఆదర్శంగా నిలవడం జరిగింది. వియత్నాంల మధ్యన ముఖ్యంగా అన్ని రంగాల్లో అన్నిట్లో ముందున్న అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నాం విజయం సాధించింది. ఒకానొక సందర్భంలో అనేక మంది ప్రశ్నించడం జరిగింది, ఆ పెద్ద దేశం పైన మీరు ఎట్లా సాధించారంటే దానికి భారతదేశంలో ఉన్న మహారాణా ప్రతాప్ సింగ్ మరియు శివాజీ లాంటి వీరుల స్ఫూర్తిగా మేము మా దేశంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ విజయం సాధించడం జరిగింది. ఎప్పుడైతే వియత్నాం విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరకు, ఇతర ప్రముఖుల దగ్గరకు రావడం ఆనవాయితీ. ఈ వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశంకి వచ్చినప్పుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారి సమాధి ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉందని తెలుసుకొని అక్కడికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి ఆ తర్వాత 2 పిడికల మట్టిని అక్కడి నుంచి తీసుకుపోయి వియత్నాం భూమిలో కలపడం జరిగింది. ఎందుకంటే వారి ధైర్యం, వారి సాహసం, వారిని స్ఫూర్తిగా తీసుకొని మా దేశ ప్రజలు కూడా మా దేశ ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఏదైతే పాకిస్తాన్ ఇండియా వరకు జరుగుతూ ఉందో మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా, శివాజీ మహారాజు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా, సాహసంగా ముందుకు సాగుతూ పాకిస్తాన్ సైనికులను మట్టుమాయం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉగ్రవాద స్థావరాల్ని కూకటి వేలుతో పెకిలేస్తూ ఉన్నారంటే దేశంలో పుట్టిన అనేక మంది వీరులు, ముఖ్యంగా మహారాణా ప్రతాప్ లాంటి వీరుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతూ ఉన్నారు. మరొక్కసారి వారి జయంతి సందర్భంగా ఇందూర్ నగరంలోని వారి వర్గ సభ్యులకు అందరికీ, సోదరిమణులకు, చిన్నారులకు, యువకులకు అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. నేను రాజేష్ మోహన్ సింగ్. ఈరోజు మా రాజ్పుత్ సంబంధించిన మా రాజా గారు జయంతి సందర్భంగా మేము ఉత్సవం జరుపుకుంటున్నాము. మహారాణా ప్రతాప్ యొక్క 485వ జయంతి. ఇది ఒక రాష్ట్రానికో ఒక సంఘానికో చెందింది కాదు, ఇది మన భారతదేశానికి ఒక పెద్ద మహావీరుడు మహారాణా ప్రతాప్ గారి జయంతి. ఇది మేమే కాదు, మన దేశ పౌరులు అందరూ నిర్వహించాల్సిన ప్రోగ్రామ్ ఇది. మనం మీరందరూ సహకరించాలి. 485 జయంతి సందర్భంగా మేమందరం మన దేశ పౌరులకు కూడా ఈ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇంకోటి మా ఎమ్మెల్యే రంపాల్ గారు వాగ్దానం ఇచ్చారు, ఇక్కడ స్టాచ్యూ కూడా పెడతామని. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సంఘం తరఫున. ధన్యవాదాలు.